ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్ తో బాధపడుతున్నారా? ఫిస్టులా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? పైల్స్, ఫిస్టులా వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? ఈ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే విషయాలు మనకి తెలియజేయడానికి హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ నుంచి సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ శివచరణ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ అంటే ఏంటి అండ్ ఫిస్టులా అంటే ఏంటి? పైల్స్కి ఫిస్టులాస్కి చాలా డిఫరెన్స్ ఉందండి. బట్ కామన్గా మనకి హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అన్నిటినీ, అంటే మలద్వారం దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ పైల్స్ అనే అంటూ ఉంటారు. ఈ పైల్స్ సింపుల్గా చెప్పాలంటే మలద్వారం దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ 4గా డివైడ్ చేయొచ్చు. ఒకటి పైల్స్, రెండోది దాన్ని హెమరాయిడ్స్ అని కూడా అంటుంటారు, రెండోది ఫిషర్స్, మూడోది ఫిస్టులా, నాలుగోది యాబ్సెస్. సో ఈ 4 కలిపేసి మామూలుగా పేషెంట్ ప్రతిదానికి పైల్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్తూ ఉంటారు. సో ఈ పైల్స్ అనేది ఏంటి అంటే ఈ మలద్వారంలో ఉన్న బ్లడ్ వెజల్స్, ఈ బ్లడ్ వెజల్స్ ఉబ్బినప్పుడు వచ్చే ప్రాబ్లమే ఈ పైల్స్తో వచ్చే ప్రాబ్లం అనమాట. సో ఎక్కువ శాతం మంది ఈ పేషెంట్స్ మోషన్లో బ్లడ్ పడుతుందని, కానీ మోషన్ పోయిన తర్వాత ముఖ్యంగా బ్లడ్ రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఫిస్టులా అనుకోండి, ఒక మలద్వారం దగ్గర చీము రావడం. వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఏంది అంటే ఇచ్చింగ్ ఉండడము ప్లస్ అండర్ గార్మెంట్స్ వెట్గా అవ్వడము, స్మెల్ రావడము, ఇవి జరుగుతూ ఉంటుంది. ఫిస్టులాలో ఒక చిన్న హోల్ లాగా కనిపిస్తుంది మలద్వారం పక్కన. పెరియానల్ యాబ్సెస్ అంటే అక్కడ ఒక బాడీలో ఎక్కడైనా సెగ్గడలు వచ్చినట్టు మలద్వారం పక్కన చుట్టుపక్కల ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి దాంట్లో చీము ఉండడం. నాలుగోది ఫిషర్స్ అనమాట. ఈ ఫిషర్స్ వచ్చేసి ముఖ్యంగా నొప్పితో బాధపడుతూ ఉంటారు ఈ పేషెంట్స్. దీంట్లో కూడా మోషన్ పోయినప్పుడు ముఖ్యంగా విపరీతమైన నొప్పి రావడము, కొంచెం బ్లడ్ రావడము జరుగుతూ ఉంటుంది. డాక్టర్, ఈ పైల్స్కి ఫిస్టులాకి రావడానికి రీజన్స్ ఏంటి? ఈ పెరియానల్ ప్రాబ్లమ్స్ అండి, ఈ 4 నేను చెప్పినట్టు ఈ మలద్వారం దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ముఖ్యమైన రీజన్ కాన్స్టిపేషన్. మోషన్ పోయేటప్పుడు ముక్కాల్సి రావడము, మోషన్ గట్టిగా రావడము, మోషన్ ఒకవేళ పోయిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్గా రాలేదు, ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్ అంటారు. అంటే ఒకసారి మోషన్ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంచెం మిగిలిపోయిందన్న సెన్సేషన్ ఉండడము. నాలుగోది ఈ వెస్టర్న్ కమోడ్స్ ఎక్కువ వాడడము. ఐదోది ఎక్కువ స్ట్రెయిన్ చేయడం, అంటే బలవంతంగా ముక్కాలని చూడడము, మోషన్ వచ్చినా రాకపోయినా పలానా టైంకి మోషన్ పోవాలన్న ప్రయత్నం చేయడము. ఇవి కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం పొట్టలో ప్రెషర్ పెరగడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెయిట్ గెయిన్ వల్ల, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పైల్స్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది అండ్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? పైల్స్లో బ్రాడ్గా డివైడ్ చేసుకుంటే అండి, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటారు. ఈ మలద్వారం నుంచి ఒక 3 లేదా 4 సెంటీమీటర్ల పైన నుంచి మొదలయ్యే పైల్స్ వచ్చి ఇంటర్నల్ పైల్స్ అంటారు. చర్మం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేవి, కొంచెం బయటకు ఉండేవి ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. ఈ రెండింటికి గ్రేడ్స్ అని తీసుకుంటే, ఆర్ స్టేజెస్ అని మనం తీసుకుంటే 4 స్టేజెస్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్లో ఎట్లుంటుందంటే ఇది ఓన్లీ సిమ్టమ్స్ అనమాట, అంటే బ్లీడింగ్ ఒక్కటి కావడము, బయటకి ఏం కనిపించదు కానీ బ్లీడింగ్ మాత్రము ఉంటుంది. డాక్టర్ దాన్ని ఎగ్జామిన్ చేస్తే, ప్రాక్టోస్కోప్ అని కానీ ఎనోస్కోప్ అని కానీ ఒక పరికరంతో ఎగ్జామిన్ చేస్తే పైల్స్ కనిపిస్తాయి. ఇది ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్లో ఏంటంటే ఒక స్వెల్లింగ్ కనిపిస్తుంది. ఆ స్వెల్లింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఒక గ్రేప్స్ అంట, బంచ్ ఆఫ్ గ్రేప్స్ మనం చూస్తే ఎట్లుంటుంది, ద్రాక్ష గుత్తి అంటాం కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. అండ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, బట్ బయటకి ప్రామినెంట్గా కనిపించదు. థర్డ్ స్టేజ్లో ఏంటంటే ముక్కినప్పుడు కొంచెం బయటకు వస్తూ ఉంటుంది, బట్ నార్మల్గా మోషన్ పోయిన తర్వాత వెంటనే ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు లోపలికి వెళ్ళిపోతుంది. ఫోర్త్ స్టేజ్లో బయటకు వచ్చిన మూలాలు, అంటే చాలా పెద్దగా ఫామ్ అయిపోయి నెగ్లిజెన్స్తో ఉన్నప్పుడు బయటకు వచ్చిన మూలాలు అట్లానే ఉండిపోతాయి. సో ఇది ఫోర్త్ స్టేజ్ అంటారు. ఈ ఫోర్త్ స్టేజ్లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, లోపల బ్లడ్ క్లాట్ అవ్వడం కానివ్వండి, నొప్పి కానీ, ఇవన్నీ ఈ స్టేజ్లో జరుగుతూ ఉంటాయి. డాక్టర్, ఈ పైల్స్ ప్రాబ్లం అనేది ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? లైక్ ఏజ్ వైజ్ చూసుకున్నా, జెండర్ వైజ్ కానీ, ప్రొఫెషనల్గా చూసుకున్నా కానీ, ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఇంతకు ముందు రోజుల్లో అండి పిల్లలకి కాన్స్టిపేషన్ అనేది కామన్గా చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. బట్ మనం తినే ఫుడ్ కానివ్వండి, మోషన్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇండియన్ కమోడ్స్ వాడడం వల్ల కానివ్వండి, మనం ఇంత ఎక్కువగా చూసేవాళ్ళం కాదు. ఈ రోజుల్లో ఏంది అంటే లాస్ట్ 15-20 ఇయర్స్లో లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని వర్క్ చేసే ప్రొఫెషన్స్ ఎక్కువ అయిపోయినాయి.
ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఎక్కువ జంక్ ఫుడ్ తినడము, ఆయిల్ ఫుడ్స్ తినడము, లెస్ ఫైబర్ ఉండే ఫుడ్స్ తినడము, అంటే ఫుడ్ విత్ లెస్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తక్కువ ఉండే ఫుడ్ తినడము, విపరీతమైన బరువు పెరగడము, అండ్ కొన్నిసార్లు ఏంటంటే విపరీతమైన వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటి ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి కానివ్వండి వీళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. సో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, బరువులు విపరీతంగా ఎత్తే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, ఇందాక మీరు చెప్పారు ఏ ప్రాబ్లం అయినా కానీ పైల్స్ అని వస్తూ ఉంటారు అనేసి. అయితే పైల్స్కి ఫిస్టులాకి డిఫరెన్స్ ఎలా తెలుసుకుంటారంటారు? ముఖ్యంగా అండి, ఇప్పుడు పైల్స్ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ మందికి కాదు, దాదాపుగా 95-98% మందికి, అంటే 100లో 98 మందికి నొప్పి అనేది ఉండదు. సో ఇందాక నేను చెప్పినట్టు స్టేజ్ 1, 2, 3, 4 తీసుకుంటే 1, 2, 3 ఈవెన్ 4లో కూడా ఎక్కువ శాతం మందికి నొప్పి అనేది అసలు ఉండదు. వీళ్ళకి మోషన్ పోయిన తర్వాత, బాత్రూమ్ పోయిన తర్వాత 1 లేకపోతే 2 చుక్కలు బ్లడ్ పడడం జరుగుతూ ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లో. ఆ స్టేజెస్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం బ్లడ్ మోషన్ పోయిన వెంటనే కొంచెం ఒక 5 నుంచి 10 ml బ్లడ్ లాస్ లాగా కనిపిస్తూ ఉంటుంది, బట్ నొప్పి ఉండదు. ఫిస్టులాలో ఏమవుతుందంటే ఒక రంధ్రం లాగా ఫామ్ అయిపోయి, ఫస్ట్ ఈ రంధ్రం వచ్చే ముందు ఒక చీముగడ్డలాగా ఫామ్ అయిపోయి, అది ఆ పగిలిపోయిన తర్వాత చీము కొంచెం వచ్చి ఒక హోల్ లాగా ఫామ్ అయిపోద్ది అనమాట. ఆ హోల్ నుంచి ప్రతి వారం 10 రోజులకో ప్రతి నెలకి 2-3 సార్లు చీము ఒక 4-5 చుక్కలు రావడము, ఒక 2 ml, ఒక 3 ml అట్లా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడల్లా డ్రెస్ తడిచిపోవడము, స్మెల్ రావడము, కాన్స్టెంట్గా ఆ ఏరియాలో వెట్టుగా ఉండడం వల్ల ఇచ్చింగ్ ఉండడము జరుగుతూ ఉంటాయి. సో రెండిట్లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేదానికి పైల్స్లో బ్లీడింగ్ ఉంటుంది, ఫిస్టులాలో పస్ కనిపిస్తుంది. అయితే డాక్టర్, ఇప్పుడు మీరు డిఫరెన్స్ ఎలా చేయాలి అనేది చెప్పారు. అయితే పైల్స్, ఫిస్టులా 2 తీసుకుంటే క్యూర్ అవ్వడానికి ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఏది ఎక్కువ సివియర్గా ఉంటుంది? 2 డిసీజెస్, 2 వ్యాధులు సివియరే అండి. 2 జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదానికే గురవుతారు. బట్ ఈ రెండిట్లో కూడా ట్రీట్మెంట్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఇది రాకుండా చేసేదానికి కూడా ట్రీట్మెంట్ చాలా సిమిలర్గా ఉంటుంది. సో ఎక్కువ మంది, నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం వచ్చేది ఫ్రూట్స్, వెజిటబుల్స్ తక్కువ తీసుకోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. మామూలుగా మనం తీసుకునే ఫుడ్లో ఏంటంటే అండి బ్యాలెన్స్ డైట్ అంటాం. ఆ బ్యాలెన్స్ డైట్లో కనీసం ఒక 30 grams ఆఫ్ ఫైబర్ ఉండాలి. సో ఈ ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే కూరగాయల్లోనో, ఫ్రూట్స్లోనో, లేకపోతే సర్టన్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి వాటిలో వస్తుంది ఎక్కువ శాతం. నాన్ వెజిటేరియన్లో ఫైబర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ ఫైబర్లో కూడా మనం చూసినట్టయితే సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అని కూడా అంటుంటారు. ఎక్కువ మంది మనకేందంటే అన్ని ఫ్రూట్స్లో ఉంది కదా, అన్ని వెజిటబుల్స్లో ఉంది కదా, తినేయమని చెప్తూ ఉంటారు. సో మనం తిన్న ఫ్రూట్స్ అన్నిట్లోనూ, వెజిటబుల్స్ అన్నిట్లోనూ ఫైబర్ ఉండదు. సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కానీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉండదు అనమాట. ఈ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్కి మనం డిఫరెన్స్ తీసుకున్నట్టయితే సాల్యుబుల్ ఫైబర్లో వచ్చేసి ఫ్రూట్ లోపల ఉండే, అంటే కండలో ఉంటుంది అనమాట. బయట ఉండే తొక్క ఏదైతే స్కిన్ ఉంటుందో ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ, దాంట్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్ కానివ్వండి, కొలెస్ట్రాల్ తగ్గించుకునేదానికి కానివ్వండి, గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ చేసుకునేదానికి వెరీ ఇంపార్టెంట్, వెరీ హెల్ప్ఫుల్. బట్ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి, మలబద్ధకం రాకుండా ఉండాలి అంటే ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఈ స్కిన్, ఈ తొక్క ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది డాక్టర్ గారు నేను జ్యూసులు ఎక్కువ తాగేశాను, నేను ఫ్రూట్స్ని బాగా పిండుకొని లోపల ఉన్న పల్ప్ని పడేస్తున్నాను అని చెప్తుంటారు. అట్లా చేసినప్పుడు దెర్ ఇస్ నో ఫైబర్. మనం తిన్నామని చెప్పుకునేదానికే కానీ ఫైబర్ ఉండదు. ఫైబర్ లేనప్పుడు కాన్స్టిపేషన్ తగ్గదు. దీంతో పాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, రికమెండెడ్ WHO గైడ్లైన్స్ ప్రకారం అట్లీస్ట్ ½ an hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. అది లేకపోతే కాన్స్టిపేషన్ వచ్చేదానికి విత్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. చిన్నప్పుడు తక్కువ ఉంటాయి ఛాన్సెస్, పెరిగే కొద్దీ అట్లీస్ట్ ½ an hour లేకపోతే కాన్స్టిపేషన్ పెరుగుతుంది. 4వది బరువు పెరగడం. బరువు పెరిగే కొద్దీ కాన్స్టిపేషన్ కూడా, మలబద్ధకం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది, అది ప్రూవెన్ థింగ్. సో మన డైటరీ హ్యాబిట్స్ మార్చుకోకుండా, లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువసేపు కూర్చోవడము. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి బాత్రూమ్ హ్యాబిట్స్. ఈ బాత్రూమ్ హ్యాబిట్స్లో ఎక్కువ మంది కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే వెస్టర్న్ కమోడ్ని వాడుతూ ఉంటారు. సరే, ఇప్పుడు అందరి ఇళ్లలో ఓన్లీ వెస్టర్న్ కమోడ్సే ఉంటాయి, ఇప్పుడు ఇండియన్ కమోడ్స్ వాడలేం కదా. దానికి ఈజీ పద్ధతి ఏంటంటే అండి,
వెస్టర్న్ కమోడ్ దగ్గర కాళ్ళు పెట్టుకునే దగ్గర ఒక 1 feet 1.5 feet ఒక చిన్న బల్లలాగా పెట్టుకుంటే కాళ్ళు పైకి వచ్చి సిమిలర్ అంటే మనం ఇండియన్ కమోడ్ని రెప్లికేట్ చేయొచ్చు. అట్లా చేయడం వల్ల ముక్కాల్సిన అవసరం ఉండదు. ప్లస్ ఇంట్రాలూమినల్ ప్రెషర్ అంటారు, అంటే పేగు లోపల ప్రెషర్ కూడా తగ్గిపోయి మలబద్ధకం తగ్గేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 కనుక కరెక్ట్గా ఫాలో అయినట్టయితే ఈ పెరియేనల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ, పైల్స్ ఫిస్టులాసే కాకుండా యాబ్సెసెస్ కానివ్వండి, ఫిషర్స్ కానివ్వండి, అన్నిటినీ కంట్రోల్ చేసుకోవచ్చు, ఉన్న వాటిని తగ్గించుకోవచ్చు, రాకుండా కూడా చూసుకోవచ్చు. డాక్టర్, పైల్స్ ఫిస్టులాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? మెజారిటీ అండి, ఇప్పుడు పైల్స్ గ్రేడ్ 1, 2, 3 తీసుకుంటే ఎక్కువ శాతం మందికి మనం డైటరీ హ్యాబిట్స్తోనే తీసుకోవచ్చు. చాలా తక్కువ మందికి, లెస్ దాన్ 5% అనుకోండి, వాళ్ళకే సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీ కానివ్వండి, ఏదైనా ప్రొసీజర్ కానీ అవసరం పడుతుంది. బ్లీడింగ్ ఎక్కువ అయ్యే వాళ్ళకి, ఒకవేళ ఈ డైటరీ చేంజెస్ తీసుకున్న తర్వాత, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు 1, 2, 3లో ఉన్నప్పుడు బ్యాండింగ్ అంటారు, అంటే ఎండోస్కోపీ ద్వారా రబ్బర్ బ్యాండింగ్ వేయడమో, లేకపోతే ఓపీ ప్రొసీజర్, దానికి అనస్థీషియా కూడా పెద్దగా అవసరం ఉండదు, నొప్పి లేని ప్రొసీజర్ అది. దీంతో కూడా తగ్గని వాళ్ళకి, బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళకి, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సర్జరీస్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు ఓన్లీ ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఒక్కటే ఉంది, అవి మాత్రమే బ్లీడింగ్ కోసం ఒక్కటే చేయాలి అని చెప్తే దాన్ని లేజర్తో చేయొచ్చు, స్టేప్లర్ అనే మెషిన్తో చేయొచ్చు, లేకపోతే స్టిచ్ వేసి చేయొచ్చు. ఫిస్టులా తీసుకున్నట్టయితే ఫిస్టులాకి ట్రెడిషనల్ మెథడ్ అండి, చాలా రోజుల నుంచి ఆయుర్వేదాలో కూడా ఈ క్షారసూత్ర అని చెప్తూ ఉంటారు. అంటే మెడికల్ టర్మ్ ఆలోపతిలో తీసుకుంటే సెటాన్ అంటారు, అంటే ఒక దారం వేసి దాన్ని టై చేస్తూ పోవడం, సీక్వెన్షియల్ టైయింగ్ అనమాట. ఇది కాకుండా లేజర్తో చేయొచ్చు, కన్వెన్షనల్ సర్జరీ చేయొచ్చు. వాఫ్ట్ అంటారు, అంటే ఒక వీడియో ద్వారా లోపలికి వెళ్ళి కాంప్లెక్స్ ఫిస్టులాస్, ఈ ఫిస్టులాస్ ఎట్లా అంటే వేర్లు లాగా ఉంటాయి అనమాట, ఒకటే సింగిల్గా ఉండేది కాకుండా కాంప్లెక్స్ ఫిస్టులాస్, 4-5 ఓపెనింగ్స్ ఉండడం. సో దీంట్లోకి ఒక కెమెరా లాంటిది పెట్టి అన్నీ బ్లాక్ చేసుకుంటూ వచ్చి అన్నింటినీ ట్రీట్ చేయడం, ఇది కొంచెం కాంప్లెక్స్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కింద వస్తాయి. సో అందరికీ ఒకటే ట్రీట్మెంట్ లాగా కాకుండా ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది అని చూసుకొని వాళ్ళకి కస్టమైజ్ చేసుకొని చేయడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్, ఫిస్టులాకి సర్జరీ లేకుండా క్యూర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు? ఇప్పుడు పైల్స్కి, ఫిషర్స్కి, వీటికి సర్జరీ లేకుండా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అదే ఫిస్టులాస్ కనుక తీసుకున్నట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఫిస్టులాస్కి ఎక్కువ మందికి సర్జరీ అవసరం అవుతుంది. ఈ ఫిస్టులాలో కూడా సింపుల్ ఫిస్టులాలకి కొంతమందికి మెడిసిన్స్, డైటరీ హ్యాబిట్ ఫాలో అయినట్టయితే తగ్గేదానికి అవకాశం ఉంది. బట్ కాంప్లెక్స్ ఫిస్టులాలో మాత్రము అందరికీ, అంటే 95-98% మందికి సర్జరీ అవసరం అవుతుంది. ఎస్ డాక్టర్, లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ పైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, అయితే ఈ పైల్స్ అనేవి ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే అది అలా కంటిన్యూ అవుతుందంటారా? ఉంటాయండి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో పొట్టలో ప్రెషర్ పెరగడం వల్ల, న్యాచురల్గా కొంచెం వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల, ఫైబర్ కంటెంట్ తగ్గడం వల్ల, నేను ఇందాక చెప్పినట్టు రెగ్యులర్ పర్సన్కి 30 to 40 grams అవసరం అవుతుంది. అదే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే అప్ టిల్ 50 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట పర్ డే. సో ఇవి తక్కువ అయ్యేటప్పటికి అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ప్రెగ్నెన్సీలో కొంచెం పైల్స్ గ్రేడ్స్ పెరిగేదానికి అవకాశం ఉంది ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కొత్తగా ఫామ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద టైం వీళ్ళకి సర్జరీ లేకుండానే ప్రెగ్నెన్సీ తర్వాత, బికాజ్ న్యాచురల్గానే ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి పొట్టలో గ్రేడ్స్ తగ్గుతాయి. మనం లిటరేచర్ చూసుకున్నట్టయితే, స్టడీస్ చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ తర్వాత 2 grades తగ్గేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు గ్రేడ్ 4లో ఉన్న వాళ్ళకు కూడా 2 grades ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అట్లని అందరికీ తగ్గుతుందా అంటే అలా ఉండదు. ప్రికాషన్స్ తీసుకొని కొంచెం జాగ్రత్తలు పాటించినట్టయితే, డైటరీ హ్యాబిట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే తగ్గేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, ఈ డయాబెటీస్ పేషెంట్స్ని చూసుకున్నా కానీ వీళ్ళలో పైల్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, కంప్లైంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అండ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్లో ఇన్ఫెక్టివ్ రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయండి, ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ పెరియనల్ యాబ్సెస్ కానివ్వండి, ఈ ఫిస్టులాస్ కానివ్వండి, చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇవి లో మెడికేషన్స్తో కానీ డైటరీ హ్యాబిట్స్తో తగ్గే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి వీళ్ళల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి షుగర్ కంట్రోల్ అండి. డయాబెటిక్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఆ డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే గ్రేడ్స్ ఆఫ్ ఫిస్టులాస్ కానివ్వండి, యాబ్సెసెస్ కానీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ సింపుల్ ఫిస్టులాస్ కూడా కాంప్లెక్స్గా మారేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్ కంట్రోల్ అనేది స్పెషల్లీ ఈ డయాబెటిక్ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్, ఇందాక మీరు చెప్పారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేసి. ఎలాంటి డైట్ని రిస్ట్రిక్ట్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోకుండా ఉండాలి పైల్స్ వచ్చేవాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ? ఎక్కువ ఎనిమల్ ఫుడ్ అండి. ఆల్ ప్రోటీన్ ఫుడ్లో ఉండేది, ప్రోటీన్ ఫుడ్లో ఇట్ విల్ యాడ్ ఓన్లీ బల్క్ అనమాట. సో ఫైబర్ క్వాంటిటీ అనేది ఉండదు. సో నాన్ వెజిటేరియన్ వీలైనంత వరకు తగ్గించడము, ఆర్ నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు, మీట్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండేవి తీసుకోవడం, అంటే వెజిటబుల్స్ కానీ, సాలడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోవడము ఎక్కువ చేయాలి. స్పెసిఫిక్గా కొన్ని డైట్స్ ఆర్ స్లో చేస్తాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్స్ కానివ్వండి, ఎక్కువ షుగర్స్ ఉండే ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ ఇనేట్లీ బ్యాడ్ అంటారు. అంటే మలబద్ధకాన్ని ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉన్న ఫుడ్స్ అనమాట. సో వీలైనంత వరకు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఆల్వేస్ బెటర్. ఎస్ డాక్టర్, అయితే ఇవి పైల్స్ కానీ ఫిస్టులా కానీ చాలా డేంజరస్ పొజిషన్కి వచ్చిందాక కానీ, లేదంటే మీరు అన్నట్టు ఇందాక 4th స్టేజ్కి వచ్చిన వరకు కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఏంటంటే 1-2 చుక్కలు బ్లడ్ నోటీస్ చేస్తారు. అదే స్టేజ్ పెరిగే కొద్దీ నెగ్లిజెన్స్, అంటే టైం పెరిగే కొద్దీ ఏమవుద్ది అంటే బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది 5 grams ఆఫ్, అంటే హీమోగ్లోబిన్ మామూలుగా మనం బ్లడ్ లెవెల్స్ తీసుకున్నట్టయితే బాడీలో 11 నుంచి 15 వరకు ఉంటుంది. 11 grams నుంచి 15 grams ఉండాలి. ఈ బ్లీడింగ్ అవడం వల్ల, కంటిన్యూస్ బ్లీడింగ్ అవడం వల్ల, నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుందంటే, అది హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ని మేము 2 grams 3 grams బ్లడ్తో వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. ఇది ఓన్లీ ప్యూర్ నెగ్లిజెన్స్ అండి. ఇది ఎర్లీ స్టేజెస్లో వస్తే ఇంత బ్లడ్ లాస్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఇది అట్లానే పెట్టుకొని హార్డ్ మోషన్స్ పాస్ చేసి పైల్స్ పెద్దగా అయిపోయి అవి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ మ్యాసివ్గా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అంటారు. అంటే కార్డియాక్ కాంప్లికేషన్స్ రావచ్చు, పేషెంట్ సివియర్ సెప్టిక్ షాక్లోకి పోవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. సర్జరీ కూడా ఇట్లాంటి పేషెంట్స్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అదే ఫిస్టులాస్ కనుక తీసుకున్నట్టయితే సింపుల్గా ఉండే ఫిస్టులా, ఒక రంధ్రం ఉండి ఒక దగ్గర నుంచి పస్సు వచ్చేది, ఒక 4-5 దగ్గర నుంచి ఓపెనింగ్స్ ఫామ్ అవ్వడము, 4-5 దగ్గర నుంచి పస్సు రావడము, అది కూడా సర్జరీ కూడా ఒక స్టేజ్లో జరగకుండా 2-3 స్టేజెస్లో చేయాల్సిన అవసరం రావడము, ఇది కూడా జరుగుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే చాలా సివియర్ అయిపోయినప్పుడు, ఈ ఫిస్టులా ప్రాబ్లం చాలా సివియర్ అయిపోయి సర్జరీ తర్వాత కూడా క్యూర్ అవ్వని వాళ్ళకి పేగును కూడా బయట పెట్టి కింద క్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో నెగ్లిజెన్స్ అనేది చిన్న ప్రాబ్లమే కదా, ఈ ఫిస్టులాయే కదా, పైల్సే కదా అని అనుకున్నప్పుడు అవి చాలా పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్ డాక్టర్, నవేడేస్ చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా అలవాటు అవుతూ ఉంది. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకున్నా కానీ, అండ్ దాంతో పాటుగా జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనికి పైల్స్కి అండ్ ఫిస్టులాకి ఏమైనా సంబంధం ఉంది అంటారు? దీనివల్ల వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అంటారు? తప్పకుండా అండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పొజిషన్ మారకుండా వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ మంది, అంటే ఒక చైర్లో కూర్చుంటే అదే పొజిషన్లో గంటల తరబడి కూర్చోవడము, దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ నార్మల్గానే అక్యుములేట్ అవుతుంది అన్నమాట. డిపెండెంట్ ఏరియా, ఆ డిపెండెంట్ ఏరియా ఏమవుతుంది, మోస్ట్ కామన్ ఏరియా వచ్చేసి మన మలద్వారం దగ్గర ఎక్కువ బ్లడ్ కలెక్ట్ అవ్వడము, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ హెమరాయిడ్స్ అంటే పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారు. ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ ఉండకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోద్ది. సో నేను చెప్పిన ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ మనం నెగ్లెక్ట్ చేసినట్టు అయిపోతుంది అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ పొజిషన్ చేయడము, టైమ్డ్, ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, దాంట్లో టైం పెట్టుకొని ఈ టైంకి మనం వాటర్ తీసుకోవాలని అట్లీస్ట్ ఒక 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవడం, అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవడము. తినే ఫుడ్లో కొంచెం ఇంటెన్షనల్గా, అంటే మనం తినాలి, ఫైబర్ ఎక్కువ తినాలి అని చెప్పి ఒక బౌల్ ఆఫ్ ఒక కప్పు నిండా, కొంచెం పెద్ద కప్పు నిండా ఓన్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడము, ఇట్లా చేస్తే అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత రెగ్యులర్గా మీరు పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఇలాంటి పేషెంట్స్ని మీరు చూస్తున్నారు, ట్రీట్ చేస్తూ ఉన్నారు? చాలా పెరిగిందండి.
లాస్ట్ 10 ఇయర్స్లో సిగ్నిఫికెంట్గా పెరిగింది. ఇంతకు ముందు ఈవెన్ లిటరేచర్, నేను 10 సంవత్సరాలే కాదు, నేను లాస్ట్ 15-16 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. దాని ముందు స్టడీస్ తీసుకున్నట్లయితే కూడా, అంటే లాస్ట్ 50 ఇయర్స్ తీసుకున్నట్లయితే కూడా, ఇండియన్ లిటరేచర్ ఇండియన్ ఫుడ్కి, మనం తీసుకునే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్కి కానివ్వండి, ఈ కాన్స్టిపేషన్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు వెస్టర్నైజ్ అవ్వడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల రేట్ ఆఫ్ ఈ పెరియేనల్ ప్రాబ్లమ్స్, అంటే ఈ మలద్వారం దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ మల్టీఫోల్డ్గా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 30-40 టైమ్స్ పెరిగింది అనమాట. ఇంతకుముందు ఓపీలో ఒక 100 మందిని చూస్తే దాంట్లో ఒక 5-6 ఉండే పేషెంట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 50% వరకు వచ్చేస్తున్నారు. డాక్టర్, ఇందాక మీరు ట్రీట్మెంట్స్ అని అన్నారు కదా, ట్రీట్మెంట్ వల్ల పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? రికరెన్స్కి ఎంత ఛాన్స్ ఉంటుంది మళ్ళీ? అదే అండి, ఇప్పుడు ఈ పైల్స్ అనేది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇవి బ్లడ్ వెజల్స్. ఇప్పుడు ఏ ఆర్గన్ అయినా బ్లడ్ లేకుండా ఉండేదానికి అవకాశమే లేదు. పైల్స్లో సర్జరీ మనం చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఈ పెద్దగా పెరిగిన మొలల్ని మాత్రమే మనం కట్ చేయడమో, లేకపోతే బర్న్ చేయడమో, లేకపోతే దాన్ని టై చేయడమో, అంటే కుట్టేయడమో చేస్తాం. అంత మాత్రాన అక్కడ వేరే బ్లడ్ వెజల్స్ లేవనేది కాదనమాట. సో ఇవి ప్రైమరీ హెమరాయిడ్స్ అంటారు. ఇవి మనకి ముఖ్యంగా ఉండే ఈ 3 o'clock, 7 o'clock, 11 o'clock అంటారు, గడియారంలాగా తీసుకుంటే. ఇవి మనం చేసిన తర్వాత కూడా, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మలబద్ధకం కానీ కంటిన్యూ అయితే, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకున్నట్టయితే, ఫైబర్ ఫుడ్ సరిగా తీసుకోకుండా, లిక్విడ్ సరిగా తీసుకోకుండా ఉంటే సెకండరీ హెమరాయిడ్స్ అంటారు. ఈ బ్లడ్ వెజల్స్ కాకుండా పక్కనుండే చిన్న బ్లడ్ వెజల్స్ కూడా ప్రెషర్ పెరిగి అవి కూడా మళ్ళీ పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి చేసినవి మళ్ళీ రిపీట్ అవుతాయా అంటే రావు, కానీ బ్లడ్ వెజల్స్ మళ్ళీ ఉంటాయి కాబట్టి అవి కూడా పెరుగుతాయి. సో ఒకసారి చేసేసాం కదా, ఇంకా మనకి లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేదు, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేది కాదు. సో రిపీట్ అయ్యేదానికి ఛాన్సెస్, కేర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ దీనికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా? లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అంటారు? ముఖ్యంగా అండి డైటరీ ఫుడ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్లో ఫైబర్ అండ్ లిక్విడ్ కంటెంట్, ఫుడ్ తీసుకునే దాంట్లో కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటే ఫుడ్, ఇప్పుడు దోసకాయ లాంటివి, కీరా ఇట్లాంటి వాటిల్లో ఫుడ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. వాటర్ మెలన్ కానివ్వండి, పపాయ ఇట్లాంటివి దే ఆర్ వెరీ గుడ్ ఫర్ మలబద్ధకాన్ని అవాయిడ్ చేసేదానికి మంచి ఫుడ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ ఫుడ్తో పాటు వాటర్ కరెక్ట్గా తీసుకోవడము అండ్ బేసిక్ మినిమం ఎక్సర్సైజ్ అన్నమాట, మినిమం ఎక్సర్సైజ్ చేయడము. అండ్ ఆఫ్ లేట్ ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే యోగాలో కొన్ని ఆసనాల వల్ల కూడా ఈ పైల్స్ ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ న్యాచురల్గా హోమ్ రెమెడీస్, మనం డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు, డైటీషియన్ని కలవాల్సిన అవసరం లేదు. మనం రెగ్యులర్గా తినే ఫుడ్, రెగ్యులర్గా చేసుకునే పనుల్లోనే చిన్న చిన్న కొంచెం మార్పులు చేసుకుంటే మళ్ళీ రాకుండా ఉండేదానికి, లేకపోతే ఈ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు కొంచెం మాడిఫై చేసుకుంటే రాకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్ డాక్టర్, అయితే సీజనల్గా చూసుకుంటే ఈ పైల్స్ ఫిస్టులాకి సీజన్తోని సంబంధం ఉందా? దాని కొన్ని ఈ సీజన్లోనే ఎక్కువ అవుతూ ఉంటాయి, కొన్ని తగ్గుతూ ఉంటాయి కదా. సీజనల్గా ఎలాంటి సీజన్లో దీని ప్రభావం చూపిస్తుంది అంటారు? సమ్మర్లో అండి ఈ ఫిస్టులాస్ అనేవి ఇన్ఫెక్టివ్ పెథాలజీస్ అండి. సో నార్మల్గా మలద్వారం ఉండే ఏరియా వచ్చేసి కొంచెం ఇన్ఫెక్టివ్ ఏరియా, ఇట్ ఈస్ నాట్ ఎ క్లీన్ ఏరియా అనమాట, ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది అక్కడ. సో ఈ సమ్మర్లో ఏమవుతుందంటే ఎక్కువ చెమట రావడము, వామ్త్, వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా గ్రో అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఆ సీజన్లో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ తీసుకుంటారు. సో వీటి వల్ల కొంచెం మలబద్ధకం పెరగడము, చిన్న చిన్న గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం, అక్కడ ఫిస్టులాలు ఫామ్ అవ్వడము ఆర్ పైల్స్ ఫామ్ అవ్వడము ఎక్కువ సమ్మర్లో ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్, దీనికి సంబంధించి యశోద హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఇప్పుడు మనం తీసుకుంటే అండి పాతవి ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ నేను చెప్పాను, ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఇప్పుడు లేజర్, నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు లేజర్ కానివ్వండి, వాఫ్ట్ అంటారంటే లాప్రోస్కోపీ ఎట్లయితే పొట్టలో సర్జరీస్ చేస్తామో అట్లానే ఫిస్టులాకి అవి చేయడము, గ్లూ వాడడము, క్రయోథెరపీ చేయడము, లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే అన్నీ ఉన్నాయో అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈ సర్జరీస్ చేసిన తర్వాత డే కేర్ సర్జరీస్ అండి ఇవన్నీ. పొద్దున్న చేస్తే ఒక 3-4 అవర్స్లో మనం డిశ్చార్జ్ కూడా చేసేస్తూ ఉంటాం. అండ్
దీంతో పాటు కొంచెం డైట్ అడ్వైజ్ ఇవ్వడము, ఎక్సర్సైజ్లో ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడము, ఇవన్నీ కాంప్రిహెన్సివ్ కేర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రాకుండా ఉండేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్, పైల్స్ ఫిస్టులాని ఎంత సీరియస్గా తీసుకోవాలి అంటారు? హ్యాపీగా ఉండాలంటే చాలా సీరియస్గా తీసుకోవాలండి. సో ఎందుకు అంటే ప్రతి మనిషి కూర్చోవాలి, ప్రతి మనిషి మోషన్కి వెళ్ళాలి. సో ఈ పైల్స్ ఫిస్టులాలే కాకుండా ఈ ఫిషర్స్ అని నేను ఇందాక ఇంకొక మూడోది చెప్పాను. సో ఈ ఫిషర్స్ ఏమవుతాయండి, చాలా సింపుల్ ప్రాబ్లం అనమాట. మోషన్ కొంచెం గట్టిగా వెళ్ళినప్పుడు అక్కడ చీరుకుపోతుంది, మోషన్ పోయే దగ్గర మలద్వారం దగ్గర చీరుకుపోతుంది. ఇది ఎంత నొప్పిగా ఉంటుంది అంటే మళ్ళీ మోషన్కి వెళ్ళాలా అంటే అంటే విపరీతమైన భయం వచ్చేంత నొప్పి అనమాట. సో ఈ పైల్స్లో కానివ్వండి, ఈ ఫిస్టులాలో కానివ్వండి, ఫిషర్లో కానివ్వండి, మనిషి కూర్చునేదానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మా దగ్గరకు ఓపీకి వచ్చే పేషెంట్స్ చాలామంది కూర్చోండి అని చెప్తే కూర్చునేదానికి కూడా ఇబ్బంది అనమాట. కొంతమందికి స్మెల్ రావడం, ఈ ఫిస్టులాల వల్ల చీము రావడము, డ్రెస్ పాడైపోవడము, బ్లీడింగ్ ఎక్కువగా రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి అర్లీగా తీసుకున్నాం అనుకోండి, ఫుడ్తో డైలీ ఇంట్లో ఉండే మెజర్స్తోనే తగ్గించుకోవచ్చు, లేకపోతే సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.